కాశీకి ప్రయాణమైపోతున్న తిరుపతి, శ్రీరంగం, కాశీ, గయ, అయోధ్య, వేములవాడ, పండరాపురి, అరుణాచలం, భద్రాచలం, గరుడాచలం, శ్రీశైలం, మహానంది ఇటువంటి పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారని నేను దేశాలను బయలుపోతున్నా. నేను మాట చెప్పుతున్నా బిడ్డ మనవారాకించవే, నేను చెప్పుకున్నా బిడ్డ అప్పుడల్లా ఒడిచనే రాంగమేము ఎత్తుకున్న సత్తులు ఒడిచినాయి, బట్టాలు ఒడిచినాయి, 7 పొత్తులు 7 మాపలు అవుతుంది. మా కడుపుల గంధం లేదు, కంటికి నిద్ర లేదు, ఒంటికి ఓసర లేదు. ఎవరింటికి పోయి అయినా అమ్మ మాకు రూపాయి తండ్రి కాసాన్ని మంచి ఇయ్యంటే మీరు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మందికి ఏడగచ్చిపోతామయ్యా. మేము తెచ్చుకున్న ఒక్కటే బింజా ఇంతమందికి ఏడతాయి. అయినా ఎంగిరైన నీళ్ళు మీకెక్క వస్తాం, మేము పోయి పొమ్మంటారు. అబ్బా ఆకలైతుంది, ఒక్క పూట అన్నం పెట్టమంటే బలసంతోళ్ళ బలగం చూడన్నట్టు బలగాన్ని ఎంబడి పెట్టుకొని వచ్చిన ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మందికి అన్నం వెంబడి పెడతారయ్యా. మా ఇంటి కాడ లేదు, పొమ్మంటే లేదు అంటున్నారు. అయ్యో పట్టం ఇంత పెద్దగా ఉన్నది, పట్టం లోపల అన్నదానం చేసేవారు లేరా? ఇన్ని కుక్కడు మంచిళ్ళు పోసి మా గుండె తడి చేసేవాళ్ళు లేరా అని బాధపడితే ఏమన్నారు? అయ్యా లేక ఏం కర్మ, అట్లా కనిపిస్తున్నది సత్యవతమ్మ మారు, రంగు రంగుల మారు, రంగు మేడలు, సూర్యాతిలో ఇల్లు. ఆ సత్యవతమ్మ మారుకు మీరు అయినట్టయితే ఆ సత్యవతి దొరసారి మీకు అన్నం పెడుతుంది, మంచి ఇల్లు వస్తుంది. సత్యవతమ్మ మారుకు అమ్మన్నరవ్వ కన్న తల్లి. ఆ మాటలు విని నేను పెడతానంటే ఆశ, కొడతానంటే వాళ్ళకైనా భయం. ఆడికి పోతే అన్నం దొరుకుతుంది అన్న వల్లే నీ పేరు చెప్పుకొని నా బిడ్డలో, నీ పేరు చెప్పుకొని నా బిడ్డలో అగోని గడ పట్టుకొని సత్యవతి, అగోని ఇంటికి వచ్చినామే నా బిడ్డలో, ఇక ఇంటి మాకు వస్తారమ్మ నా బిడ్డలో, సత్యవతి మేము బతికిరండి పోదులమ్మ తండ్రితో నీ భయం నేను చేసుకుంటా నా బిడ్డరా. నా బిడ్డ ఎడపొత్తులైతున్నదే, ఎడమాపులైతుంది, కడుపుల గంటం లేదు, కట్టికి నిద్ర లేదు, మంచి ఉప్పుకోలేదు బిడ్డ. నా 100 మంది శిష్యులు ఆకలి ఆకలి దూపా దూపా అని బాధపడుతున్నారు. అలా బాధ నేను చూడలేను నా బిడ్డలో. ఆ 101 మందికి అమ్మారా బిడ్డరా. ఇక నీ ఇంటి లోపలనే సత్యవతి మాకు ఒక్క పూట భోజనం పూరా బిడ్డరా, మాకు భోజనం పెట్టు బిడ్డ ఓమాయిలో. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారము బిడ్డోడు. బంగారం తింటే ఆకలి వెళ్ళారుద్దా, అన్నము తింటేనే ఆకలి వెళ్ళారుద్ది. అందు గురించి ఆకలి చేత అలవటించి పొట్ట చేత పట్టుకొని నీ పట్టణానికి వచ్చినాం. నీకు ఇష్టమైతే మా 101 మందికి ఒక్క పూట భోజనం పెట్టవమ్మా ఓ సత్యవతి. ఒక్క మందికి కూర్చుండే పెట్టి మాకు భోజనం పెట్టు అని నాతో అంటున్నావు అయ్యా. ఒక్క పూట కాదు, 2 పూటలు కాదయ్యా. నా తరువు ఉన్నంత వరకు చూసినవా, నా ప్రాణం ఉన్నన్ని రోజులు నా ఇంటి కాళ్ళే ఉంటుంది. ఒక్క పూట కాదు, 3 పూటలు మీకు అన్నం పెడతానయ్యా.
అప్పుడు సత్యవతి అన్నది, అయ్యా ఒక్క పూట కాదు, నా తను ఉన్నన్ని రోజులు మీరు ఉంటానంటే రోజుకు 3 పూటలు అన్నం పెడతా, నాకేం తక్కువ ఉన్నదా? ఏనుగులు మోసేంత ఎండున్నది, కుర్రాలు మోసేంత బంగారం ఉన్నది, కాశీ దాకా నాకు కళ్ళాలు ఉన్నాయి, ఢిల్లీ దాకా పువ్వులు ఉన్నాయి. మంచి మానడు వస్తే ఇంటికి పుట్ల కొద్ది తినుసు వస్తుంది, పుట్ల కొద్ది తినుసు కూడు పోసుకున్నావు, మీకు పుట్టడు మెక్కులు పెడితే పోతుందా? అయ్యా నాకు దగ్గరనే ఉన్నది అటువంటి ఒక్క కాలింగారం అడుగు, ఆ కాలింగారం అడుగు కాడికి పోయి మీరు 101 మంది స్నానం అనుష్ఠానం చేసుకొని రాండ్రి, అచ్చే వరకు నేను వంట సిద్ధం చేస్తా, వచ్చినాక ఆరగించారు అన్నదయ్యా సత్యవతి. సరే మంచిది బిడ్డ అన్నారు. 101 మంది బ్రాహ్మణోత్తములు కాలింగారం అడుగుతాడికి వాళ్ళు స్నానానికి పోని ఇంటి లోపల సత్యవతి చూసిన వాతడి పెడి తానం చేసింది, మడి వస్త్రం కట్టుకున్నది, బ్రాహ్మణోత్తములకు వంట సిద్ధం చేస్తున్నది, గంటె చేత పట్టుకొని వంట లెక్క తయారు చేస్తున్నది ఆ సత్యవతి. సన్నవారి బియ్యావమ్మ అడిల్లి కంసారి సర్వల్ల వద్దరుగాల అడిల్లి కంసారి సన్నవారి బియ్యావమ్మ అడిల్లి కంసారి సర్వల్ల వద్దరుగాల అడిల్లి కంసారి వీటివారి బియ్యావమ్మ అడిల్లి కంసారి బిందల్ల వంటల బాలో అడిల్లి కంసారి 36 గురాలమ్మ అడిల్లి కంసారి ముందు మూల పచ్చడ బాలో అడిల్లి కంసారి 66 గురాలమ్మ అడిల్లి కంసారి మూల పచ్చడ బాలో అడిల్లి కంసారి 76 గురాలమ్మ అడిల్లి కంసారి దేవాన గురాలలో అడిల్లి కంసారి అయ్యో రామ 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 అయ్యో రామ 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 తల్లి సత్యవతి సత్యవతి ఇక వంటలలో వేసిన దేవో దేవుడా అగో 101 మంది బ్రాహ్మణోత్తములు తడిబెడి స్నానం చేసి స్నానం అనుష్ఠానం చేసుకొని 7 మేడలకు రాంగనే చిలకల్ల చెంపుతో అని గంగారం కాడికొచ్చి గిలికర నీళ్లు ముంచి 101 మంది బ్రాహ్మణుల పాద ప్రక్షాళన చేసింది. పూలకున్న తులసిలు ముందు వాడి ఎత్తున్నది, దాడెత్తి దంపుతా జోడించి పరిచింది. ఆ కూతుండ్రి పెద్దలారా, కుడిచేరు మీరు పొంచేసేరు పెద్దలారా, పొండిగల దట్టనాని 101 మందిని కూతుండబెట్టి 101 మందికి అరిటాకు విస్తారు వేసి అన్నం వడ్డించుతున్నది ఈ అసత్యవాది. ఏది కావాలంటే అది చేస్తా. ఏది అవునయ్యా ఏమేం కర్రీ అంటే కాయకూర ఇంకా ఆలుగడ్డ పప్పుచారు చేసిన, ఇంకా దోసకాయ పప్పు చేసిన, సాంబారు చేసిన, అన్ని తీరుల వంటలు చేసిన. 101 మంది బ్రాహ్మణుల కూర్చుండబెట్టి అయ్యా మీ గురించి సన్నవరి బియ్యము సర్వల్ల వంటలు, దొడ్డువరి బియ్యము దొక్కుల వంటలు, వీటివరి బియ్యము బిందెల్ల వంటలు, 66 ఊరలు వల్ల పచ్చడ, ఆవు నేతలు 36 కూరలు, ములకనూరు పచ్చళ్ళు, పచ్చడ, ఘనమైన తొక్కులు, తీరైన వంటలు, తప్పాలు, పేరిన పెరుగులు, బెల్ల పప్ప. అగో అయ్యా చుట్టూరు శాఖలు నడవన్న మీడికి నల్లలావుల పెరుగు తోడు పెట్టిన ఓ బ్రాహ్మణులారా, అందమైనటువంటి ఆవులై కూడా తయారు చేసిన తినుండ్రయ్యా అన్నది. మరి అన్నం వడ్డించి అరగంట అవుతుంది కానీ అన్నం ముఖాన్ని వాళ్ళు పుట్టలేరు, అన్నంలో చేయి పెడతలేరు. మా గురువు తింటే మేము తింటామని వాళ్ళు చూస్తున్నారు. మరి నేను తినండి మా శిష్యులు తినరు కదా అని సందేహం పెట్టుకుంటారు. అరగంట సేపు వారికి ఆ తల్లి పూసి, ఓ బ్రాహ్మణోత్తమ
నేనేమన్నా తప్పు చేసిందా నీకు అనుకున్న శాఖం నేను అంటలేదా ఇప్పుడు చెప్పవయ్యా ఈ క్షణమే అండి పట్టిస్తా నేను ఎంత తప్పు చేసినో ఎందుకు నువ్వు అన్నం తింటలేవో అవి నాతో చెప్పు అని సత్యవాది ఎప్పుడైతే అడిగిందో బిడ్డ ఒక్క మాట తిందామని నా మనసులో ఉన్నది తినువనే నువ్వు వడ్డించావు నువ్వు అన్నం వడ్డించుతంటే నేను బాగా నిన్ను చూసిన నీ ముంజేతికి ఎందో కర్పూరం కనిపిస్తుంది అది ఎందుకు కట్టుకున్నావు బిడ్డ అడిగిన వారికి కాదు లేదు వాడుకుంటే ఏది అడిగినా తప్పకుండా దానం చేస్తాను. అయితే నీ భర్త సత్యవర్ణుడు నీ పేరు సత్యవతి నీ కొడుకు పరిభూషణ మహారాజు అడిగిన వారికి కాదు లేదనుకుంటున్నారని మేము దానం చేస్తామని కేదారి గౌరీశ్వరి గంగం బట్టి ఈ ముంచేతికి కంకురం కట్టుకొని ఎవరు ఏది అడుగుతుంది దానం చేస్తున్నారు అన్నమాట తప్పరు అబద్ధం ఆడవు కలిగి బొంకవు ఎవరు ఏది అడుగుతారు ఇస్తావా ఇస్తావా ఒక్క మాట అడుగుతాను నా మాట మన్నించు బిడ్డ సత్యవతి బిడ్డ తిందామని నా మనసు ఉన్నది తిరుమలని కానీ నీ ముంచేటి కంకురం ఎందుకు కట్టుకున్నా ఉంటే దాని ధర్మాన్ని చెప్తా అడిగింది లేదనుకుంటా ఇస్తానన్నావు అన్నం తినే ముంగట నిన్నొక్క 3 వారాలు కోరుకుందామని నా మనసులో కలిగింది నేను కోరుకున్న వారంలో నా బిడ్డరా కాదు లేదనుకుంటా ఇస్తానయ్యా ఓ బాబరయ్యా నేను అన్నమాట తప్ప అబద్ధమాడనని నా అర్థము అర్థమైతే నా బిడ్డరా నేను అన్న వల్ల వింట బిడ్డ నా బిడ్డరో నా అవసరం ఉన్నప్పుడు కోరుకుంటా 3 వారాలు నేను అడుగుతా నువ్వు ఇస్తానని అర్థంలో అర్థం వేసావు అగో చేతుల చేయించుకున్నప్పుడు అప్పుడు శంకరుడు అటువంటి ఒక్క చెయ్యి అన్నంలో పెట్టి 5 ముక్కలు అన్నం అనుభవించగానే ఎంపడున్న శిశువుల చెరువు పెట్టగానే వాళ్ళు కూడా భోజనం చేసారు భోజనం చేసి లేచినాక కూసుంటుంది బ్రహ్మయ్య అని కులకున్న పురుషుడు ముందులో లేచింది ఆ బ్రాహ్మణుడు ఎప్పుడు కొలుపు తీరో రవ్వతోటి పోసిన ఈ రామగిరి పోకలు కత్తిరించిన ఆకులు కాకుతున్న విడియం బట్టి 101 మందికి ఆకులు చేతికి అందించింది సత్యవతి సత్యవతి ఇంతకు ముందు అన్నం తినంగా నేను 3 వారాలు కోరుకుంటా అన్న కోరుకున్న ఇస్తాను నా చేతిలో చెయ్యేసినావు అందులో మొదటి వారం నేను కోరుకోవచ్చునయ్యా దానికి ఏం భాగ్యము కోరన్నా మరి ఇది కంటెలు అడిగినా ఇస్తుంది కడియాలు అడిగినా ఇస్తుంది కట్టుకున్న బట్టలు అడిగినా ఇస్తుంది ఎక్కిపోను గుర్రం అడిగినా ఇస్తుంది ఏలుకోను రాజ్యం అడిగినా ఇస్తుంది దీన్ని మాటలతోని వేటన పడగొట్టాలి అందు గురించి కట్టుకున్న చీరలు ఎరువిస్తుంది కంచెలు కడియాలు ఎరువిస్తుంది గాని కట్టుకున్న మొగ నిదానని వెంటవతాన్ని ఇస్తుందా లచ్చక్క నేను ఊరికి పోతాను నా చీర మంచిగా లేదే నీకు పట్టు చీర మంచిది ఉన్నది ఒక్కసారి కట్టకపోత పెళ్లికి వచ్చినాక డ్రై క్లీనింగ్ ఇచ్చి డ్రై వాష్ చేసి ఇవంటే కట్టకపో అని ఇస్తుంది అవి లచ్చవని కమ్మలు మంచుకునే వాళ్ళ కమ్మలు చెప్పమంటుంది ఈ పెళ్లికి పెట్టకపోతే ఇస్తామంటే పెట్టకపో అంటది కానీ నా మొగడు మంచిగా లేడు మీ మొగని దోస్తామంటే కంటెలు కడియాలు ఎరువిస్తుంది కానీ కట్టుకున్న భర్తనేమో తెరవియ్యది మొదటి వరము లోపల దీన్ని మొగన్ని కోరుతా అని మనసు లోపల పెట్టుకున్న లోకాల శంకరుడు బిడ్డ నీకెంతమంది పిల్లలు నీకొక్కడే కొడుకు కదా నువ్వొక్క కొడుకును అన్నట్టు నేను కూడా కన్న బిడ్డ నేను కూడా కన్న బిడ్డ ఒక బిడ్డను నువ్వు కన్నమ్మా ఓమాయో అలా బిడ్డ పుట్టినాక ఓమాయో ఒక్క బిడ్డను కన్నాక భార్య మరణం అయిపోతే ఒళ్ళె పెట్టి సాగుకున్న తల్లిని నేనే అయినా తండ్రిని నేనే అయినా
ఇక హరిషేటి బంతి పోలే నా బిడ్డలో నేను అల్లారు గౌరంగ కన్యాలు మొలకోల నా బిడ్డను సాదుకున్న 16 ఏళ్ల పిల్ల అయింది. మరి వదల నేర్చినను వరకు తిరగ నేర్చిన కారు ఒక్క కాడు వంటి ఉండదు. నేను కాశీ గయా తిరుపతి శ్రీరంగం నిలగత్తన 100 మంది శిశువుల నెంబర్ ఎత్తుకొని రాంగా బాబు ఎటుపోతానని నా బిడ్డ అడ్డం తిరిగింది. బిడ్డ యాత్రలకు పోతున్న తీర్థయాత్రలకు నీకేంగా ఉన్న చెప్పు బిడ్డ, నువ్వు కోరుకున్న ఇవనొచ్చి నీ పెడతాను అన్నా బిడ్డ. నీకు లక్ష కూరలుగా ఉన్న దంచుకుంటానికి, లాలి మంటలుగా ఉన్న చెరుపుకుంటానికి, నీకు ఆడుకుంటానికి బొమ్మలు కావన్నా, వంట చేస్తానికి వంట పాత్రలు కావన్నా, ఏది కోరుకుంటే కదిస్తా. నీకు రవ్వల అటువంటి గాజులు కావన్నా, రవ్వల కమ్మలు కావన్నా, రిబ్బన్లు కావన్నా, నీకేదంటే అది కొనుక్కత్త బిడ్డ అని అడిగిన. అంటే నా బిడ్డ ఏమన్నది, నానా నేను 16 ఏళ్ల పిల్లను పడుసు ప్రాయం లోపలున్నా, నా కింద ఒక్క దాసిదాని నుంచి నువ్వు యాత్రకు పోతాను, కానీ ఒక్క మాట, ఎంతైనా నేను ఆడపిల్లను, ఈ యొక్క కుటీరం లోపల ఈ ఆశ్రమం లోపల ఒక్కదాన్ని ఉంటున్నా. బాపు ఇన్ని రోజులు నువ్వు దగ్గర ఉన్నావు, నాకేం భయం లేదు, నువ్వు పోతన్నావు గాని నువ్వయ్యే తొవ్వ లోపల అన్న మాట తప్పనోడు, అబద్ధం ఆడనోడు, కలిగి బొంకనోడు, పరమ పండితుడు, మాట తప్పనోడు, మడివ దింపని మగ మనిషి ఎక్కడుంటాడో వాడిని దూరకచ్చి నా చేతి కింద దాసితనానికి ఉంచి నువ్వు తీర్థయాత్రలు ఉమ్మన్నవే ఓ సత్యవాతి. గడవంటి మగ పురుషుడుగా ఉన్నని ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరుగుకుంటన్నా, ఎక్కడ ఎవరు నాకు దొరకలేదు. అంత గురించి బిడ్డ ఎక్కవైన తీయ కాలం కలిగినట్టు ఎదురైనవు. నువ్వు చేసుకున్న భర్తనమ్మ సత్యవాతి, నువ్వు చేసుకున్న భర్తనమ్మ సత్యవాతి, ఇక దాసితానికమ్మ నా బిడ్డలో, నాకు దాని వల్ల ఇద్దనమ్మ నా బిడ్డలో, నా బిడ్డ వేడికమ్మ బామాలో, నేను కోలుకోనిపోతా బిడ్డ నా బిడ్డరా. నీ భర్త సత్యవంతుడు అన్నమాట తప్పడు, అబద్ధం ఆడడు, పలుకు బొంకడు, పరమ పండితుడు అన్నావు. తల్లితో అన్నట్టుగా ముగ్గురము దండరెక్కకు ధర్మ కంకణం కట్టుకున్నాము, అడిగిన వారికి కాదు లేదనుకుంటా దానం చెప్తున్నావు, అబద్ధం ఆడనన్నావు. అందుకే నిన్ను కోరుతన్నా, నీ చేసుకున్న భర్తను వినిపించి బంగారు కలశముల నీళ్లు తెచ్చి ఈ 10 మంది సమక్షం లోపల మనసా వాచ కర్మనా త్రికరణ శుద్ధిగా నా భర్తను బ్రాహ్మణయ్యకు దానం ఇత్తన్నా అని చేతుల నీళ్లు వదిలితే నిమిషం లోపల నీ భర్తను తోలుకొని పోతానమ్మా ఓ సత్యవాతి. బ్రాహ్మణయ్య మాటలకు తల్లికి గుండెలకు వెళ్ళు అనబట్టే కార్యాలు పోలబడబట్టే దేవుడా, నేను ఎండి కోరుకుంటాననుకున్న, బంగారం కోరుకుంటాననుకున్నా, ఈ రాజ్యం అడిగినా ఇస్తాననుకున్న, దేశం అడిగినా ఇస్తాననుకున్నా గాని భగవంతా నా మెడ లోపల తాళి కట్టిన నా భర్తనే కోరుకోవట్టే. ఏ విధంగా నేను దానం నేను ఇట్లా ఇయ్యాలే. అయ్యా ఓ బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య, తండ్రి ఓ బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య, దండం ప్రాణకాండం దండం పిచ్చగానికి పువ్వులు ఎందుకు, నీ రాజ్యాలు నాకెందుకమ్మా, అండుకున్నటువంటి ఒక్క కూర అడకచ్చినటువంటి 66 కూరలు, అరహర అంట అడ్డెడు అడకట్ట బుడబుడ అంట బుర్రకాడు తెచ్చుకుంటా, నాకెందుకు నీ ఎండి బంగారం వేసుకోను, నా బిడ్డకిందికి దాస్తానానికి కావాలని మొగడు. నా భర్తను కోరుకుంటున్నావా తండ్రి, గుడి లోపల దేవుడు ఉంటేనే అవ్వా గుడికి శృంగారం అంటారే, బడి లోపల పిల్లగాళ్ళు ఉంటేనే ఆ బడికి ఎంతో శృంగారం అనిపిస్తుంది, ఇంటి లోపల ఇద్దరాలు ఉంటేనే ఆ ఇంటికి ఎంతో శృంగారం అనిపిస్తుంది. అయ్యా మండల
నా మెడ లోపల తాళి కట్టుకొని నన్ను ఇంటికి తీసుకొని వచ్చిన గారికి వెళ్ళి నా తల్లిదండ్రులను మరిపించిందయ్యా, నా అన్నదమ్ములను మరిపించిండు, నా అక్క చెల్లెలను మరిపించిండు తండ్రి. నన్ను ఒక్కనాడు నా భర్తను వచ్చి రోడ్డు మాట అడగలేదు, ఒక్క దెబ్బ కొట్టలేదయ్యా. మగడో మగడో బుధవెక్కి దిగడు నీకే ఉన్నాడే మగడో వినవయ్యా, నీ బిడ్డ చేతి కింద దాసి పనిగా నా భర్తను రమ్మంటున్నావా? నా భర్తకు బదులుగా ఎంతైనా కానీ నేను ఒక ఆడదాన్ని కాదా? నీ బిడ్డ ఆడదే కదనయ్యా. ఆడవాళ్ళకు ఆడవాళ్ళు దీవంటారు, మగవాళ్ళకు మగవాళ్ళు దీవంటారయ్యా. నా భర్తకు బదులుగా తండ్రి నీ బిడ్డ చేతి కింద పని చేసుడానికి దాసి పనిగా ఇలా నేనెల్ల వస్తానయ్యా బ్రాహ్మణయ్యా. నాకు దండ వల్ల పెట్టకున్నా బ్రాహ్మణయ్యా. సత్యవతి సత్యవతి ఏమన్నది అయ్యా, ఒక్క మాట చెప్పుతాను రంగవీను అనేటి మాటలు బ్రాహ్మణయ్యారు వాళ్ళకించు. నీ బిడ్డ చేతి కిందికి నా భర్తను దానం ఇవ్వంటున్నావు. నా భర్త 66 రాజ్యాలు చక్రవర్తి, 76 దేశాలు దొర. నా భర్త వీరుడు ధీరుడు శూరుడు, నీ బిడ్డేమో ఆడపిల్ల. మరి ఒక్క మాట, కత్తి ఎంత మెత్తగా నూనె గాని మంగలి కత్తితో అని మాకులు చెక్కలైతే చెక్కలు వాయి. గొడ్డలు ఎంత మెత్తగా నూనె గాని గొడ్డలతో అని గడ్డంగి ఎన్నికలు తేగాయి. మగవాడు ఎంత తెలివి కల్లవాడైనా ఆడదాని కింద నెగులడు. ఆడవాళ్లకు ఆడవాళ్ళు తోడు. కోరుకుంటే నన్ను కోరుకో, నా మొగనంతుకు. నన్ను కోరుకుంటే నీ బిడ్డ చేతి కింద నేను సత్యదాకనైనా ఊడి చత్తుత ఊడిగా ఎత్తా. దాచితనానికి నేనత్త నన్ను కోరక పొమ్మన్నది సత్యవతి. వరకల్లా శంకరుడు ఏమన్నాడు, బిడ్డ సత్యవతి ఆ మాట నాకు ముందే తెలుసు. నిన్ను మా వారుకుందు, నా బిడ్డ ఆడ మనిషి, నేను ఇంటికాడు ఉంటలేను. మొగోళ్ళ గుండె మోటుకుంటే ఎవడేసొంచోడు, పడుసు పొల్ల ఆయన పొల్లను ఏం చేస్తారో అని నా పొల్ల భయపడి ఒక్క మొగ పురుషుణ్ణి మాట తప్పనోని మడివదింపనోని సత్యవంతుణ్ణి తీసుకొచ్చి దాస్తానికి నాకు కాపల పెట్టు అన్నది. ఇక ఇప్పుడు మళ్ళీ నిన్ను తీసుకపోతే మళ్ళీ నీకోగా వెనుక రావన్నాయి, మళ్ళీ నిన్ను కాపాడటానికి మళ్ళీ కొన్ని పట్టుకురావన్నా. ఇక నాకు ఇదే పని. మొగడో మొగడో బుధం ఎక్కిది కూడా అన్నట్టు నీ మొగన్ని చూసుకుంటూ పట్టుకుంటున్నావు. నీకే ఉన్నాడు ఆ మొగడో. బిడ్డ నువ్వు కొంగు మొక్కను పెట్టుకొని ఏడితే నాకు ఒక్కటి అది వచ్చింది. అంతకు ముందు అన్నం తినక ముందు ఏమన్నావు, బావయ్యా నువ్వు ఏదడుగుతా అది ఇస్తా అన్నావు. ఇప్పుడు అడిగినాకనేమో మొగడో మొగడో అని మొక్కను కొంగు పెట్టి ఏడుస్తాను. నీ ఏడుపు చూస్తే నాకు ఒక్కటి అది వచ్చింది. ఇట్లనే ఒక ఊరు లోపల మల్లమ్మ మల్లయ్య అని ఇద్దరాలు మొగలట. వాళ్ళు బట్టలు కుట్టేదట. బిడ్డ వెనకటి కాలంలో మిషన్లు తేరలే, చేతనే కుడుదురట. కుడితి కుట్టి దసరా గిరాకి బాగా వచ్చింది, బాగా బట్టలు పడ్డాయి. కుట్టి కుట్టి ముసలాయకు నిద్రొచ్చా సూదాడ వారేసిపోయి మంచాల మర్చుకపోండి. ఇక పెళ్ళం కూడా అన్నది. తెల్లారు లేచింది, ఊడిసింది, చల్లింది, ఇంత చాబొట్టు పెట్టి ఏమయ్యా నీ నిద్ర పాడగాని దసరకు అడ్డనంగా బట్టలు పడితే బాగా బట్టలు పడి మల్చక మల్చక పండ పడితే వాళ్ళకి ఒళ్ళు పెట్టబట్టివి. ఇక లేత కాదా కుడితే కాదా అని వరకు మూసుకుంటా తెలుసుకుంటా లేచి మల్లమ్మ నేను ఇక్కడ సూదేసి పండునే నీకు కనిపించిందా అన్నాడు. ఏమో నేను చూడలే ఎక్కడేసినామో నువ్వు వెనుకలాడుకో అన్నది. లేదా ఇక్కడనే పడ్డట్టు నాకు ఆదుకున్నదే. మరి దారం ఉన్న అదుల్లా ఒడిసింది అన్నాడు. దారం లేని సూది దయ్యం మింగింది అన్నట్టు నేను కస్పాన్ని చూసుకుపోయి పెంట మీద పోసిన కస్పలో పోవచ్చు అన్నది. మెల్లగా పెంట వినిపోయింది. ఆ కస్పంతా కుప్ప చేసి జల్లెడ పడతాడు, తూర్పాల పడతాడు, ఎత్తిపోతాడు. ఆ సూది దొరుకుతలేదు. ముసలయ్య కాటచ్చి ఏమంటాడు అదే పెంట మీద కూర్చుండి, ఓ 7 కొండల వెంకటేశ్వర తిరుపతి వెంకటేశ్వర్లు నా సూది నాకు దొరికితే 10 కిలోల శర్కర వంచి పెడతా, 10 కొబ్బరికాయలు కొడతా అని మొక్కుతాడు. పెండ్ల విన్నది. ఏ ముసలక్క ఏం మొక్కుతాను దొంగ మొక్కులు, చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు పావుల పైసల సూదికి 10 కొబ్బరికాయలు 10 కిలోల శర్కర వంచి పెడతావు. 10 కొబ్బరికాయలకైనా ఇప్పుడు 10 40 400, 10 కిలోల శర్కరకు 10 40 400, 800 పెడితే నువ్వు దచ్చదాకా కూర్చున్నా కూడా సూదులు వస్తాయి. ఏం మొక్కుతున్నావయ్యా అని పెందవన్న. అంటే ఆ మొగడేమంటాడు, అబ్బా ఆగలేవే అది దొరకనైతే దొరకనియలేవు, ఎగదేముడు ఎంతసేపు అన్నాడు. అన్నట్టు
కోరుకుంటూ ఈ భావన యొక్క కోరుకుంటిస్తానంట. అడిగినాక ఏడితే ఆడే పీకుతాడు అనుకున్నవా? నీ చేసుకున్న భర్తను ఇస్తావా ఇయ్యావా? వాళ్ళు ఇస్తానంటే ఉంటానే, లేదంటే పోతాను. అన్నమాట రప్పని అబద్ధమాడని పనికి బొంకని పరమ పతివ్రతమైతే మాటిచ్చి తప్పని ఆడిదానివైతే నీ మొగన్ని తీసుకొచ్చి సభా మండపం లోపల నవ్వుతానవి. లేకుంటే లేదు అను, కాదు అను, ఇవ్వను అను, ఎల్లి పొమ్మను. మరి ఏమిటంటావు? ఇంతవరకు దాకానేమో ఇస్తానయ్యా, నేను అన్నమాట తప్పనయ్యా, అబద్ధమాడనయ్యా, దండరెక్కవు దాని కంకణం కట్టుకున్నావు, ధర్మహత్ములు అన్నావు. మొగన్ని కోరుకునే వారికల్లా మొగాన్ని కొంగు పెట్టి ఏడుస్తున్నావు. నువ్వు ఇయ్యకపోతే గడప దాటిందనుకో గల్లి గల్లికి చెప్పుకుంటూ పోతా సత్యవతి అబద్ధమాడిందని. ఒక్క గడియ సేపు నాకు సెలవు పెట్టవ నా భర్తాడు శనివరాల్లో కచ్చిరి మీద కూర్చొని రాజ్యం వేలుకున్నాడు. ఒక్క 3 గడియలు నాకు సెలవు పెట్టినట్టయితే నా భర్త వేటికి వెళ్ళిపోయి జరిగిన విషయాన్ని నా భర్తకు తెలిసి జోని ఏనాడు గనక భర్తను తీసుకొని వచ్చి తప్పకుండా నీ చేతుల్లో పెడతానయ్యా. ఆ మాట నమ్మవానయ్యా. అయితే పోనో గడియ రానో గడియ అక్కడో గడియ నా భర్త కచ్చేరి కాడున్నాడు. నా భర్త బయటికి పోయి బ్రాహ్మణ యక్షుడు నిన్ను దానమిస్తానని ఒప్పుకున్నా రావయ్యా అని నీ యొక్క రాజును తీసుకొచ్చి నాకు దానం ఇస్తావు. అచ్చదాకా నన్ను ఇక్కడ కూర్చుండమంటావా? సరే ఇక రాపు పోయి రాపు. అన్నబోలేదు చూసినవాగా తల్లి సత్యవాదికి గుండెలుగు వెళ్ళు అంటున్నాయి. చిన్నబోతున్నది ఆ తల్లి చూసినవా? నా భర్త బయటికి నేను ఇదే రంగా ఇక నేను వెళ్ళిపోతున్నా. తన భర్త వేడికైనా తాను పోతాడున్నా. అయ్యో రామ 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 ఆ తల్లి సత్యవతి నా భర్త వేడికి వెళ్ళిపోయినేవి ఏమని చెప్పుకోవాలని సిరిగల్లో చిన్న ముట్టుకున్నదే అమ్మా. చిన్నంగా మెల్లంగా చూసిన వాళ్ళ ఇన్నా కచ్చీరు వేడికి చేరవచ్చే వరకల్లా అగదూడ అయ్యా నా పుణ్యమాని గురుషుడు కూసలదారు మాత్రం మీద కూర్చోన్నాడు అని భర్తను చూసే వరకల్లా రాజ్యాన రాజు భార్యను చూస్తున్నాడే అమ్మా. కడుల్లో ఉన్నది హల్లగా తిరిగినటువంటి సత్యవరం మహారాజు రాజ్యవేలంగా దేశవేలంగా ఎన్నడు లేని నా భార్య హల్లగా తిరిగి ఎప్పుడైతే వచ్చాను ఎవరు వారు ఎవరేమన్నా అందరూ పాలోడు పప్పోడు ఎవరేమన్నా అందరూ నా భార్య అన్నాడు రాజు హల్లగా తిరిగి వచ్చి దిగు వల్లగా చీరి ఎప్పుడైతే దిగి వస్తున్నాడో భార్య సత్యవాదు కళ్ళతోడు చూసి అయ్యో బాబరావే బాబ చిన్నదానా అయ్యో బాబరావే బాబ చిన్నదానా బాబా నీకన్నా ఎక్కువ
ఎల్లో వేద బ్రాహ్మణయ్య వచ్చినవా నూరు మంది ఇంటికి వచ్చిందయ్యా అయ్యో చెప్పుతాను వినవా చెవునందు పెట్టవా అయ్యో బిడ్డ సత్యవాది దేవి మాకు ఆకలైతున్నది అన్నం పెట్టు అన్నోలే అన్ని తీళ్ళ వంటలు వేసి వాళ్ళని కూర్చుండబెట్టి అన్నం పెడితే అమ్మా ఈ అన్నం మేము తినాలంటే మాకు ముఖంతోటి 3 కోరికలు ఉన్నాయి మూడు వరాలు కోరుకుంటే తప్పకుండా ఇస్తాం అన్నోలే చేతుల చెయ్యేసిందయ్యా అయ్యా బ్రాహ్మణయ్య తప్పకుండా కోరుకోవయ్యా అన్నోలే ఆ బ్రాహ్మణయ్య మొదటి వరం లోపల ఏమని కోరుకున్నానంటే నేను రాజ్యం అనుకున్నా నాదా దేశం అడుగుతాను అనుకున్నా మరి ఏదో అడుగుతాడు అనుకున్నా కానీ నాదా నా పుణ్యవాది పురుషుణ్ణి పూజల్లదారని ఓ బిడ్డ సత్యవాది నాకొక్క బిడ్డ ఉన్నది నా బిడ్డ సేది కింద పనిచేయడానికి ఒక్క దాచి పెరిగే సేవకుడు కావాలి బిడ్డ అన్నమాట తప్పని వాడు అబద్ధం వాడని వాడంటే నీ చేసుకున్న భర్తను నాకు దానం ఇచ్చినట్టయితే నేను వెళ్ళిపోతానన్నాడయ్యా బ్రాహ్మణయ్య మాటకు జాలికుంటే నాదా గుండెలు జల్లు అన్నయ్య తండ్రి నీకేముగా ఉన్నట్టే అది ఇస్తగాని నా భర్తను కోరుకుంటున్నావా తండ్రి నీకు దండం పెడతానయ్యా నీ కాలు మొక్కు అన్నా మొక్కుతా నీ బిడ్డ కింద పని చేసుడానికి నేను సేవకురాలుగా నేను దాచి మరిగా నేను వస్తానండి అసలు ఇంకేడయ్యా అయ్యో బాబా ఎక్కడున్నాడే బావా అంటే ఇక్కడనే 7 వేళల్లో ఉన్నాడని ఎప్పుడైతే వాళ్ళ కంగనే అగో భార్యను అగో ఎప్పుడు పెట్టుకొని అగో 7 వేళల్లో గెట్ట వస్తున్నాడు ఓలచ్చ గుమ్మడి వడాల బావడి అలిగల్లి ఆరాదు ఏడా వస్తున్నాడా ఓలచ్చ గుమ్మడి ఓలచ్చ గుమ్మడి వడాల బావడి అలిగల్లి ఆరాదు ఏడా వస్తున్నాడా ఓలచ్చ గుమ్మడి Thank you.
బిడ్డ అయ్యా నా భార్యను 3 వరాలు కోరినవట అవును కదా తండ్రి నీ భార్య నీకు చెప్పిందా అయ్యా 3 వరాలలో మొదటి వరం లోపల నీ మొగల్ని నీ కట్టుకున్న భర్తను నా కన్న బిడ్డ చేతి కిందికి దాశతనానికి దానం ఇవని కోరుకున్నా మరి నా బిడ్డ చేతి కిందికి మరి సేవకా వృత్తి వహించడానికి దాశతనం చేయడానికి వస్తావా బిడ్డ? అయ్యా వస్తానయ్యా తప్పనిసరిగా వస్తావా? తప్పనిసరిగా వస్తానయ్యా. గానాడి దినం లోపల బ్రహ్మణయ్య బేటికొచ్చిండు రాజాదిరాజు. నా భార్యదో మాట కాదు నాదో మాట కాదు తండ్రి, మేమిద్దరు వలికేది ఒక్కటే మాట. మేము మనసులం వేరైనా గాని అటువంటి ఒక్క మా మనసు ఒక్కటే. అయ్యా నా భార్యకు నేను అర్ధ శరీరాన్ని ఇచ్చిన, నా భార్య అన్న నేనన్న ఒక్కటే మాట మాటిచ్చి తప్పవు. ఎప్పుడైతే మొదటి వరం లోపల నీ బిడ్డ చేతి కిందికి నన్ను దాచితనానికి రమ్మన్నవో అగో తప్పనిసరిగా నేను వత్త తండ్రి అని ఎప్పుడైతే దండం పెట్టానో బిడ్డ రావు కన్న బిడ్డ అవమాయిలో బిడ్డ రావు కన్న బిడ్డ అవమాయిలా ఇక బంగారు పాత్రలో బంగారు కలశం లోపల నీళ్లు తీసుకొని వచ్చి ప్రజలంతా దూరంగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నా ఇష్టపూర్వకంగా నా భర్తను ఈ బ్రాహ్మణయ్యకు దానమిస్తానని నా దోషిట్ల కన్న బిడ్డ బిడ్డరా చెప్పినట్టుగా ఆనాటి దినం లోపల సత్యవతి సత్యం గురించి తన చేసుకున్న భర్త సత్యవరణ మహారాజును అగో బ్రాహ్మణయ్యకు దానం ఇచ్చింది. అప్పుడు శంకరునికి జారి గుండెలు గల్లు అంటున్నది, పిక్కల్ల పిక్కలు వస్తుంది, కడుపుల పూతపులు వస్తుంది. ఆడికైనా నా భార్య పార్వతన్నది నీ తోటి పెసరలో పుల్లిగడ్డలుడుకై జంగయ్యా పోతున్నావు గాని అబద్ధమాడి అని నుంచి కాదన్నది అన్నప్పుడు మంచుకుండు. కంటెలు కడియారు ఎరువిత్తడి కట్టుకున్న బట్టలు ఎరువిత్తది గాని కట్టుకున్న భర్తను దానమియ్యదని నేను అనుకున్నా. అయినా సత్యవతి ఎంత సత్యవంతురాలు కూడా, ఆమె సత్యవంతురాలంటే ఆమె భర్త కూడా ఎంత సత్యవంతుడు. నేను ఒక్క రాజును ఆడపిల్ల చేతి కిందికి దాచడానికి నేను ముందుకు పోతాను అనకపాయ అంటది కావచ్చు, ఇయ్యది కావచ్చు, ఓడిపోతారని నేను అనుకున్నా. కానీ చూసినవా వీళ్ళు ఎంత సత్యవంతులు. అయినా ఇప్పటికి ఏమైంది, ఊరే వంగంగానే ఉగాది కాదు, కోన్ని కొయ్యంగానే దసరా కాదు, ఇళ్ళకంగానే పండుగ కాదు. ఉడుకుడికి అటువంటి ఒక పసలగా వస్తే ఊళ్ళు తెల్లాడతాయా, ఉడుకు నీళ్ళ కిందగా వస్తాయా, ఉపాసం తప్పు జరుగుద్దా. క్షణము లోపల ఇల్లు బయలు ఎత్త బయలు బట్ట పేగు చేసి కిందెడు తిరిగి అబద్ధమాడి చెప్పపోతే నా పేరు శంకరుని కాదని మనసు లోపల పెట్టుకొని పడకరారా కొడుకో అయ్యో కట్టుకున్న భర్తను ఎప్పుడైతే దానం ఇచ్చినవో ఇక ఇష్టపూర్వకాన్ని ఇచ్చినవు కాబట్టి ఇప్పుడే కోరకపోతా. అయ్యో నడుము సత్యవరణ నా ఎంత నేను చెప్పినట్టు పడతాడు చేస్తావా? చేస్తానయ్యా. ఒక్కసారి కూసో నిలబడు, sit down, stand up, sit right, బయట ఉప్పారా ఇదే బాస ఎత్తుల్లా మరి ఇక్కడ శుద్ధి చేసుకోవాలి. మరి అక్కడికి అయినాక నన్ను ఇట్లన్నావు గట్లన్నావు అనద్దు, చెప్పినట్టు తింటావు కదా. కూసోమంటే కూసోవాలి, నిలబడమంటే నిలబడవాలి.
ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలి. చేస్తానయ్యా. సరే మంచిది చేస్తానన్న వల్లే అప్పుడు చేసుకున్న భార్య సత్యవతి కళ్ళ చూసింది. ఎంతైనా నా పెరిమిటి ఆడపిల్ల చేతి కిందికి దాస్తానని పోతున్నాడు. అది 16 ఏళ్ల పిల్లనట. మరి మనసు ప్రాయం ఉన్నది. మగవారి గుండె మోటుకుంటూ ఉంటారు. డబ్బను నా భర్త మనసే జారును. ఆ పిల్ల కన్ను ఇతని మీద పడును. నా భర్తకు 4 ముచ్చట్లు చెప్తానని చేసుకున్న భర్తను విలుసుకొని ఓ బాబనయ్యా అట్లా నిలుచుకుంటూ నా భర్తతో ఒక్క మాట చెప్తానా అని భర్తను కూర్చుండబెట్టుకొని ఏమని చెప్పుతున్నది అసత్యవాది. అతని బిడ్డ ఉన్నది 16 సంవత్సరాల బాల పెరిగి పెద్దగైంది. మరి ఎంతైనా కానీ ఒక ఆడస్త్రీ అంటే బిడ్డ లెక్క కూడా వారే కన్న తల్లి లెక్క కూడా వారంటే అయ్యా వాళ్ళ గుండె ఓటు గుండె అంటే నాద అక్కడి వేయిన కన్న చూసిన నా భార్య నాకు కూడా వస్తున్నాయి. అయ్యో భగవంత అనరాని మాటలు ఆ బాలతోటి వాళ్ళని చూడదు బిడ్డ లెక్క చూసుకోవాలి. ఏ పని చెప్పినా తప్పకుండా కాదు లేదు అనుకుంటే చెయ్యాలయ్యా. సత్యవాది ఎంతైనా కానీ మనకు రాజ్యం ఉన్నది, ఈ దేశం ఉన్నది, మనకు లేక లేక ఒక్క కొడుకు పనిపించడున్నాడయ్యా. కొడుకును వదిలిపెట్టి పోతున్నావు నాదా, నన్ను వదిలిపెట్టి పోతున్నావా అయ్యా. నాదా నీకు దండం పెడుతున్నా. అక్కడ చూసిన మా బ్రాహ్మణయ్య వీటి దగ్గర సేవకునిగా పని చేయాలి కానీ నీకు ఎందుకని ఉన్నదా అని అటు ఇటు చూడవద్దు. నాదా మొగోని కన్నే చెప్పి కన్ను అంటావయ్యా. అక్కడికి పోతున్నావు కానీ నాదని కడుపులో పుట్టిన బిడ్డ లెక్క తోడు పుట్టిన చెల్ల లెక్క కన్న తల్లి లెక్క భావిస్తూ అన్నవే అమ్మా. ఓ బాబా 3 ముళ్ళ బంధము 7 అడుగుల బంధం బాబా. అగో 3 ముళ్ళ బంధం 7 అడుగుల బంధం బాబా. నేను అన్న మాట తప్పటోంది కాదు, అబద్ధం అనటోంది కాదు, కళ్ళైన అబద్ధం అనటోంది కాదు బాబా. ఒక్క నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు మళ్ళీ తిరిగి రానానే బామా. ఇక నేను వెళ్ళాను బామా. రాజం బంధు పెట్టకు, ధర్మ బంధు పెట్టకు, ధర్మ బంధు పెట్టకు బామా. పుణ్య బంధు పెట్టబోకు, రాజం బంధు పెట్టకు, దేశం బంధు పెట్టకు. 7 ఏళ్ల కొడుకు పని పూషడు పైలం బామా. కొడుకు తోడు
తెలియదు సచ్చేది తెలియదు కానీ నా భర్త లేడు కదా అని దాన ధర్మాలు బంధు పెట్టకుండ్రి రండల కొట్టకుండ్రి రండ దగ్గర పన్నులు వసూలు పెట్టకుండ్రి ముండల కొట్టకుండ్రి ముండల దగ్గర పన్నులు వసూలు పెట్టద్దు ఉండగొట్టి శాపన తప్పది ముని శాపన తప్పది అడవిల కొండగొర్రె శాపన తప్పది ఊళ్ళో ఎర్రగొల్ల శాపన తప్పది దానము ధర్మము చదివి పదార్థము దానము నాలుగు లోకాలకు వెలుగన్నారు దాన ధర్మం బంధు పెట్టకు మనకన్న కొడుకు పరిభూషణ మారాదు పెరుగాడ పెద్దోడు కావాలి వారికి ఇంటికి ఇల్లాలుండే తొత్తి కడవనిదే రానున్న కాలానికి ఈ రాజ్యానికి వాడిని చక్రవర్తిని అయ్యి నేను లేకున్నా గాని ఉన్నట్టుగా మన కొడుకు చేత ఈ రాజ్యాన్ని ఎటువంటి ఒక సుభిక్షంగా పరిపాలన చేయవారు అని కొడుకును పిలుచుకొని కొడుకు నా పేరు దక్కి అని కొడుకు కూడా బుద్ధి చెప్పి బ్రాహ్మణయ్య ఎంబడి అగో వెళ్ళిపోతున్నాడయ్యా రాజ్యాన రాజు ఇలాగా మరి ఇవాళటి రోజు లోపల చింతపండుల ఇళ్ళల్లా ఆత్మల్ల లక్ష్మయ్య లేడని చెప్పి మరి ఇద్దరు శల్యాన్లు సత్యవ్వ లచ్చవ్వ ఇంతమంది కనిపిస్తున్నారు అటువంటి మా అన్నయ్య లేడా 11 రోజులైతండి మా అన్న పట్ట దొరుకుతలేదా అని అన్న లక్ష్మణ పేరు మీద వదిన విజయవ్వ పేరు మీద 216 రూపాయలు దానం చేసిన సత్యవ్వకు లచ్చవ్వకు లక్కలేని బంగారం తెక్కడి కలిగి నిన్ను నూరన్న ముద్దెట్టా వాళ్ళకు నిలవని ఆ పెరిగినటువంటి అన్న వదిన జీవాత్మ సక్కంగా స్వర్గం ఎరారరా నా కన్న కొడుక సుక్కలు అంటే సుక్కల్లో 1,000 సుక్కల్లో ఏ సుక్కలు ఉన్నావే ఎడగాన రావాలే చింతపండు పాలించా అయ్యో పువ్వులంటే పువ్వుల్లో 1,000 పువ్వుల్లో ఏ పువ్వై పూసినవో మాయన్న రచ్చన్న ఏడగాన రావాలే చింతపండు పాలించా అలా కట్టిన ఇల్లిడిసి పెట్టిన పొయ్యిడిసి పన్న మంత్రం విడిచినవా చిన్న మంత్రం విడిచినవా 3 ముళ్ళ జాగ్రత్త మురిసిల్లు కట్టినవా ఏ తోబారత్తావో మా అన్న రచ్చన్న ఓ అన్న లక్ష్మణ వదిన విజయం లేకున్న గారి రాగినేటి కాడ మా అన్న ఉన్నాడు మా అన్నను చూసేద్దామని నీ పేరు చెప్పుకొని ఎందో నిన్ను చూసడానికి అత్తు పాపకారి దేవుడు చూసినవా నిన్ను కూడా తీసుకొని పోయిందా అన్న ఒక్కరనిక ఒక్కరు భార్య భర్తలు రాలేకు రాలినట్టు మీరు రాలిపోతున్నారా ఇక పోతున్నా పోతున్నా నేను వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోతున్నా నా చెల్లె సత్యమా నా బాకీ నా చెల్లె సత్యమా నేను ఆ ఇల్లు అంటారా జగన్ ఇక నేను రానైతి ఇల్లు బాకీ తీరింది నా చెల్లె సత్యమా నా భార్య విజయమ్మ దగ్గరికి నేను వెళ్ళిపోతున్నా నాకు భూమి మీద ముక్కడి ప్రసాదం ఉడిచింది రుఢాన బంధం తీరింది చెల్లె నా రూపురేఖలు మార్చిపోతున్నాయమ్మా అయ్యో అన్నో అన్న ఏడాదికి ఒక్కసారి రాకిట్ల పండుగచ్చే రాగినేడు కాడ మా అన్న ఉన్నాడు అని అన్న నీ పేరు చెప్పుకొని రాకిట్లు పట్టుకొని వచ్చి నిన్ను కూసుండు అని కురిసేసి నొట్టికి బొట్టు పెట్టి చేతికి రాకిడి కట్టి వస్తే చక్కెర వస్తే కూసుండు నీ చెల్లాని కూరాడి కాడ కూసుండ పెట్టుకొని ఈ ఎల్లవారు ఉంటే బావలకు మాకు ఆకం బట్టలు పెట్టినవు ఈ ఎల్లవారు అయినాడు బావలకు పువ్వాల కప్పి మాకు కరువులు చేతులు పెట్టి కాళ్ళు వచ్చినవన్నా నీ చేతి కుడుక రైక
జన్మకు బాకి తీరిందో మొన్నమే వచ్చే వరకు నిన్ను ఆకిద్దు అడిగట్ట వారేసుకున్నారు లక్ష్మణ నీ మాట బంగారం అయిపోయి ఓటు వల్ల నీ మొక్కం గుట్ట మా బాను ధరిస్తలేదే అన్న ఇక చెల్లె సత్యమ్మా ఇక నేను పోతా ఉన్నా ఇక పండుగ అంటారు చెల్లె నా చెల్లె లక్ష్యమ్మా ఇలా చుట్టాలు మా ఇల్లంతా నిండిర్రు రేపు ఏడళ్ళు ఆడబోతంటే మీ ఇంటికి మీరు పోతే తెలిసిన వాళ్ళు కొందరు తెలియని వాళ్ళు కొందరు లక్ష్యమ్మ సత్యమ్మ ఎటువ ఎత్తారు నిన్న మొన్న కలిపి పోతరంటే రాగిరేడు కాడమ్మ అన్న చనిపోయిండు మా అన్న దినవారం చేసేస్తున్నావు మా అన్న 11 రోజుల పండుగ చేసేస్తున్నావు అని చెల్లె నా పేరు చెప్పుకుంటా నన్ను అది చేసుకుంటా పోతారా చెల్లె నేను గన్న కొడుకు ఉంటాడు అవి నేనున్నప్పటి వరకు మన ఇంటికి కట్టుకొని చెల్లె నా పేరు పెద్దలు కలిగిపోతున్నాను చనిపోయినటువంటి లక్ష్మణ చేసుకున్న భర్తలు ఎప్పుడైతే దానం ఇచ్చిందో కొడుకు బుద్ధి చెప్పిండు భార్య ధైర్యం చెప్పి ఆ బాబనయ్యం బడి పోతంటే పట్టం మీద ప్రజలు తల్లరు చెందు రాజా నీ అంత ధర్మాత్ములు లేడు నీ అంత గుణవంతులు లేడు ప్రజలను కన్న కొడుకులోనే కన్న బిడ్డలోనే చూసుకున్నావు ఇలా మమ్ములందరినీ వాసిపోతున్నావా తండ్రి అని దాగిపోయి దండం పెడుతుంటే కొడుకు రాను ఇక నేను వెళ్ళిపోతున్నా నా కొడుకు ఉంటున్నాడు నా భార్య ఉంటున్నది నాకిచ్చిన విలువ నా కొడుకు తీయండి నా భార్య తీయండి ఆగో మంత్రికి ఇయ్యండి నా కొడుకు చిన్నోడు కాబట్టి మంత్రికి రాజ్యం అప్పచెప్పి పోతాను కానీ ప్రజలకు దండం పెట్టుకుంటా పోయి వచ్చరమయ్య ఓ పూరా పోయి వచ్చరమయ్య ఓ పూరా పోయి వచ్చరమయ్య మరలాయి రాజ్యము పట్టు ఎన్నటికో కుమారు రాతలేద దేవుడా భాగ్యరాత బ్రహ్మరాత దోషరాత దొంగరాత రాత్రిరాత అభయాంజనేయ స్వామి అది కట్టాలేన తండ్రి అభయాంజనేయ స్వామి చిన్ననాడే ఆది ఎత్తి ఓ సిరిడి సాయిబాబా చిన్ననాడే ఆది ఎత్తి మదిలోన వేడుకుంటి మణికట్ట స్వామి నిన్ను మదిలోన వేడుకుంటి ఓ 60 కోట్ల 70 కోట్ల దేవతలు అరంగలింగారు ఆచారం పురాణ భార్య పిల్లలు పల్లెవన ప్రజలు కళ్యాణి 33 కోట్ల దేవతలకు దండం పెట్టుకుంటా పట్టం మీది ప్రజలకు దండం పెట్టుకుంటా అడవితో ఉండడా
ఎంబడి రాజాజరాలు సత్యవర్ణమారాలు పోతున్నాడు మీద ఎండ కొడుతుంది కింద ధరణి ఆడుతుంది దావరంటి పాదాలు ధరణి మీద పెడితే గబ్బలోనే పొక్కులకి ఆ పొక్కులు గిట్టుపోయి కాళ్ళకెళ్ళిన వరుసలుగా ఆడుతున్నాయి కొమ్మంటలేడు తాడంటలేడు గలమంటలేడు గండంటలేడు ఉడుకుడు దుబ్బలు ఉత్తరాని గట్టు పలుగురాళ్ళ మూడు పల్లెరు గాయలకెళ్ళి దొరకపోతుంటే పల్లెరు గాయలకు 3 దిక్కుల ముళ్ళు పాడబడతాయి కాళ్ళకు ముళ్ళు ముచ్చవారు కళ్ళ ఏళ్ళతో ముక్కుతే ఏళ్ళ తిరుగుతున్నాయి ఏళ్ళ కిరిగిన ముళ్ళను కళ్ళతో గుర్తుత నాలుక గుర్తుపోయిన వరుసలుగా ఆడుతున్నాయి అడవి లోపల ఊరుకు గాలి పెడితే పడవడికి దొరుకుతాడు పడవడికి ఎత్తి పెడితే తూర్పు దొరుకుతున్నాడు అప్పుడు సత్యవర్ణమారాదు ఓ బ్రాహ్మణోత్తమ 7 పొద్దున 7 మాపులు అవుతుంది ఇంకెక్కడ ఉంటది నీ ఇల్లు ఎక్కడ నీ ముని కుటీరము ఎక్కడ నీ ముని పల్లె ఎక్కడికి నన్ను తోలుకొని పోతాను ఒకవేళ అడవి లోపల గిట్ట తోప గిట్ట కాట కలిసినవా అయ్యా ఇంకెంత దూరం అంటే రాజా ఇక దగ్గర ఉన్నదిరా ఈ కొండ ఎక్కి ఆ కొండ దిగి ఈ మిట్టెక్కి ఆ అంపులకు పోతే అక్కడనే మా ముని పల్లె అంటాడు అప్పుడు అయినం బడి పోతుంటే బ్రాహ్మణయ్య ఏమనుకున్నాడు నడవ శాతగాక నేను రాను అని వెనుకకు మర్రిపోతే అబద్ధం ఆడినట్టు అయితేనే అయిన అనుకుంటాడు నా ప్రాణంపైన మంచిదే పట్టిన పట్టు మాత్రం విడువ మాటిచ్చి తప్పి పట్టిన పట్టిడిచినట్టయితే సచ్చిన కింద లెక్క బతుకుతనేమో పులి పిల్లనైతా సట్టనేమో బలి పిల్లనైతా అని ఆ బ్రాహ్మణయ్య ఎంబడి పోతుంటే అయ్యా ఇంకెంత దూరం ఇంకెక్కడికి తీసుకపోతావు కొట్టే ఎండకు పెట్టే గాలికి దూపలు పుడుతున్నాయి ఎండలు కొట్టే పంటలు గారే అడవి లోపల